ఓకే మ్యామ్, మన కాలర్ ఉన్నారు. కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం మ్యామ్. హలో. హలో, నమస్తే అండి. హలో అండి, నమస్తే. మీ పేరు? నా పేరు రీమా అండి. రేమా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విద్యానగర్ అండి. విద్యానగర్. ఓకే అండి, మన ఎడ్యుకేషన్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి. అవునండి. ఈరోజు మనతో ఉన్నారు కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రిన్సిపల్ శాంతి మేడం మనతో ఉన్నారు. మీకు విద్యకు సంబంధించి కెరీర్ నేను మేడం వాళ్ళ స్టూడెంటేనండి. ఓకే అండి, మేడంతో అట్లా మాట్లాడచ్చండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పునా మేడం, ఇప్పుడు సిబిఎస్ఈ మంచిదంటారా, ఐసిఎస్ఈ మంచిదంటారా మేడం? సిబిఎస్ఈ నాన్న, సెంట్రల్ బేస్డ్ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ద బేస్. ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ కొత్తది వస్తుంది అంటున్నారు కదా, సో అది వస్తుందా? అట్లా పిల్లల్ని ట్రైన్ చేయాలంటారా, లేకపోతే ఏ సబ్జెక్ట్ ఏ కరిక్యులం అన్నా ఒకటే అంటారా మేడం? ఎంత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినా ఆల్రెడీ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ అడాప్టెడ్. స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని అడాప్ట్ చేసే, కొన్ని యట్ టు బి అడాప్టెడ్. అయితే ఇక్కడ ఏంటంటే మీరు స్కూల్ వ్యవస్థలోనే కనుక తీసుకుంటే ఇప్పుడు +2 దగ్గర నుంచి ఇది +2 సిస్టమ్ అబాలిష్ అవుతుంది. అబాలిష్ అయ్యి ఇంక ఇంటర్మీడియట్ అనే వ్యవస్థ ఉండకుండా స్కూలింగ్ తర్వాత +4 వస్తుంది. సో ఈ +4 వచ్చినప్పుడు ఏంటంటే +2 నుంచి లేదు కాబట్టి ఇప్పుడు ఫైనల్ 9th 10th వచ్చిన దగ్గర నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా 8thలో ఫిక్స్ చేసి 9th 10thకి వచ్చేసరికి విద్యార్థి ఎటువంటి అవకాశం తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మీరు 10thకి వచ్చేసరికి ఇట్స్ పీక్ టైం ఫర్ యూ డిసైడ్ చేసుకుని డిగ్రీ వ్యవస్థ అంటే డిగ్రీ అనేసరికి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో డిగ్రీ ఏమవుతుంది, 4-year కోర్స్ అవుతుంది. ఆ 4-year కోర్సులో మొదట్లో డిప్లొమా స్థాయి, రెండోది సర్టిఫికేషన్ కోర్సు, మూడోది ఉపాధి అవకాశం, నాలుగోది అంటే ఒక విద్యార్థి సక్సెస్ఫుల్గా 4 సంవత్సరాలు కంప్లీట్ చేశాకే డిగ్రీ అనిపించుకుంటారు. కాబట్టి బెటర్ ఏంటంటే స్కూల్ వ్యవస్థ నుంచి 8th 9th 10th నుంచే ట్యూన్ చేయండి స్టూడెంట్ని. ఓకే. అంటే మేడం ఇప్పుడు 8th 9th నుంచే జేఈ ఏఐ కోర్సులు కోచింగ్ ఇప్పించడం అవసరం అంటారా మేడం పిల్లలకి? ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే ఇప్పుడు 8th 9th 10th అనేసరికి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ చిన్న చిన్న మెదళ్ళకి వచ్చేసరికి 6 సబ్జెక్టులు వివిధ స్థాయిల్లో మీరు విద్యా వ్యవస్థలో నూరిపోస్తున్నారు. అంటే ఒకే విద్యార్థికి తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఇవన్నీ చాలినట్టు. యాక్చువల్గా జేఈ మెయిన్స్కి కానీ లేకపోతే ప్రిలిమ్స్కి కానీ ఇవన్నీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ నుంచి అంటే +2. అంటే ఒక విద్యార్థి సగటున 17-18 సంవత్సరాలకు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయవలసిన కోర్సుని 6-7 తరగతుల నుంచి స్టార్ట్ చేయడం అనేది అమానుషత్వం. అవునండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.